అనుకున్నదే జరిగింది. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు కదులుతున్నాయి. విజయవాడ సెంట్రల్ పశ్చిమ ఎమ్మెల్యేలుగా ఉన్న మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఊస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు చెకచెక పావులు కదుపుతున్నారు. కొత్త నేతలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్నారు. తమకే టికెట్ అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. దాదాపు అందరినీ పక్కన పెట్టేలా జగన్ అడుగులు వేస్తుండగా ఏం చేయాలో దిక్కుతోచక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నిన్నటి వరకు నేనే లీడర్ అని ధీమా వ్యక్తం చేసిన నేతలకు జగన్ షాక్ ఇచ్చాడు. దీంతో అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల టెన్షన్ పట్టుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే పార్టీ అధినేత ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఈసారి టికెట్లు ఇవ్వడం కుదరదని పార్టీ అధినేత జగన్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ కు, జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభానుకు మినహా మిగిలిన వారికి టికెట్లు ఇవ్వడం అనుమానమే అని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్, తిరువురు నుంచి రక్షణ నిధి, నందిగామ నుంచి మొండితోక జగన్మోహన్ రావుకు ఈసారి టికెట్లు వస్తాయా రావా అనే చర్చ నడుస్తోంది. అభ్యర్థుల మార్పు ప్రచారం జోరుగా నడుస్తుండటంతో ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాల జోరు పెంచారు. పీకే టీం సర్వేలే ప్రామాణికంగా మార్పులు చేర్పులకు వైసీపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. విజయవాడ పశ్చిమ నుంచి నిమ్రా సంస్థల అధినేత మహమ్మద్ సాకిబ్ రసూల్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా రసూల్ ఖాన్ ఫ్లెక్సీలు వెలిశాయి. మరోవైపు నిమ్రా అర్బన్ హెల్త్ సెంటర్ పేరుతో పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంతో పాటు తిరువూరు, నందిగామ నుంచి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. వీరులపాడు వైసీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అమర్లపూడి కీర్తి సౌజన్య నందిగామ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పాటు సీఎం జగన్ ను కూడా కలిసి తన పేరును పరిశీలించాల్సిందిగా ఆమె కోరారు. మైలవరం నియోజకవర్గం వైసీపీలో తొలి నుంచి వర్గ విభేదాలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు, మంత్రి జోగి రమేష్ కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో మైలవరం నుంచి మంత్రి జోగి రమేష్ బరిలో దిగేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రయత్నాల్లో భాగంగానే పెడనలో తనకు ప్రత్యామ్నాయంగా ఎడ్లపల్లి సుధీర్ ను జనసేన నుంచి వైసీపీలోకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లాలోనూ పలు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు ఛాన్స్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో మాజీ మంత్రి వెల్లంపల్లికి మొండి చెయ్యి తప్పదనే మాట బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నుంచి తానే పోటీకి దిగుతానని తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో అంతా అధినేత ఇష్టం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. మా పార్టీ అది ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ కి రెగ్యులర్ గా వస్తుంటాం. నిన్న నేనేదో కార్పొరేషన్లో టిట్కో కోసం దానికోసం నేను మా మేయర్ గారు వచ్చి అక్కడ కొంచెం ఫండ్స్ వెళ్ళి అవసరం ఉంది కాబట్టి దాన్ని అడగడానికి వస్తే ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటున్నారు. ఎందుకు అవసరం, ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎందుకు అనుకుంటున్నారు మీరు, ఎందుకు భావిస్తారు ఆ విధంగా? ఎవరు రాజీనామా చేసింది, ఎందుకు చేయాలి, నాకేం పని? మా ముఖ్యమంత్రి గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆయనకి తప్పకుండా నాకు 100% మళ్ళీ నేను అక్కడ పోటీ చేస్తాను గ్యారంటీగా. నేను సీఎంఓ అనేది ఎప్పుడు వస్తా, ఇవాళ కాదు రోజు వస్తాను. నాకు పని ఉందా, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వర్క్లు ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి. దానికి ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేను యాక్చువల్గా సీఎం గారిని కలిసి దాదాపు 1 వారం రోజులు పైన అయింది. ఇంతకుముందు విజయవాడలో వచ్చినప్పుడు కలవడం తప్ప నేను సీఎంఓలో కలవాలా, ఇవాళ కూడా కలవాలా. ఈరోజు కూడా నేను ఆయన మీద ఇక్కడ సీఎంఓ ఆఫీసులో పని ఉంది, అధికారులతో కలిసి నా పని చేసుకుంటూ వస్తున్నాను. తమకు సీట్లు లేవనే ప్రచారంతో పలువురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్ కు పరుగులు పెడుతున్నారు. సజ్జలతో తొలి భేటీ అవకాశం ఇస్తే జగన్ తో భేటీ అయి తమ గోడు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ అధినేత మాత్రం సర్వేలను మాత్రమే నమ్ముకున్నారు. మీకు సీటు ఇస్తే గెలిచే అవకాశం లేదు, అందుకే కొత్త వారికి ఇస్తున్నా అంటూ సిట్టింగ్ అభ్యర్థులకు తేల్చి చెబుతున్నారు. మళ్లీ వైసీపీ వస్తుందని, అందరికీ న్యాయం చేస్తామని వారు రోడ్డెక్కకుండా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సీట్ల వివాదం వైసీపీలో ఎటువంటి ముసలం రేపుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.